బ్యాలెన్స్ ఉంది. మరి ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు మీరు నిండుగా బొట్టు ఇది పెట్టుకుని అమ్మాయి వచ్చారు సార్. అమ్మాయి ఉమ్, నాకు అగైన్ చాలా సందర్భాల్లో చెప్పినట్టు మాకు ఎందుకో తెలిసి తెలియకుండా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరికి వర్క్ లేకుండా పోయింది. అవును సార్. సో ఒక సందర్భంలో ఎక్కడో ఎవరో ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను బయలుదేరుతున్నప్పుడు అప్పుడు "హాయ్, ఒక్క నిమిషం అండి" అని చెప్పి బొట్టు పెట్టింది. ఆ వేళ్ళు ఎందుకో అది వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి అన్నారు ఆఫీస్లో. వేషం రాలేదు నాకు, అది పక్కన పెట్టేయండి. ఇది బాగుందంటే అది బాగుంది అని చెప్పేసి దట్ ఈస్ హౌ అలా అలవాటు కొనసాగించేశారు. అలా అలవాటైపోయింది అనమాట. దట్ ఈస్ హౌ. సార్ యాక్చువల్లీ మీ పెళ్లి కుదిరింది అఫ్ కోర్స్ గతంలో చెప్పారు. జంధ్యాల గారేనా? జంధ్యాల గారే కదా. జంధ్యాల గారే. ఉమ్, ఆయన ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చెప్పించేవాడిని. ఆ, అదే అదే సార్. ఈజ్ ద మ్యాన్. మీరు పెళ్లి చూపులు అయిందా సార్ ఫార్మల్ గా మీకు పెళ్లి అప్పుడు? చూపులు అంటే ఇట్ ఇస్ నాట్ పెళ్లి చూపులు అని కాదు. ఉమ్, సార్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఇలాగా ఆ, మాట ఊరికి జస్ట్ క్యాజువల్గా వస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ మన్నాడు మార్నింగే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు నిశ్చితార్థం అని చెప్పి. సో స్ట్రైట్ నిశ్చితార్థం. అంతే, ఇంకా నో క్వశ్చన్స్ అసలు. పెళ్లి చూపులకి ఏముందమ్మా, తనకి నేను తెలుసు, నేను తనకి తెలుసు. అవును అవును కదా సార్, అవును సో అంతే కదా సార్. సో పెళ్లి చూపులు అంటూ ఏం లేదు, స్ట్రైట్ నిశ్చితార్థం. మీ ఇద్దరి దాంపత్యం గురించి కూడా చాలా అన్యోన్య దాంపత్యం. అంటే ఇద్దరు వేరు వేరు ధృవాలైనా కూడా ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక చాలా మంది చాలా మంచిగా చెప్తారు మీ గురించి, మీ గురించి, శైలజ గారి గురించి. అంటే సి దేర్ ఇస్ వన్ థింగ్ మా, వాట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ ఫస్ట్. అది ఎవరు అన్నది పక్కన పెట్టండి, లేదా మీ నాన్నగారా, అమ్మగారా, తమ్ముళ్ళ, అన్నయ్యల, వదినల, అక్కయ్యల, వాళ్ళకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. నేను అగైన్ నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమో 2 చేతులు 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళకి ఎవరి చేతుకున్న పేర్లు అవే, ప్రతి దీనికి ఫిక్స్డ్ది. అంతే. కానీ పక్కన పెడితే టెక్స్చరు, సైజు, కలరు, షేప్ అన్నీ మారుతుంటాయి. Correct. అదే మనస్తత్వం. ఒక తల్లి గర్భాన్ని పుట్టిన 3 పిల్లలకి వాళ్ళు నలుగురికి 4 వైవిధ్యమైన ఆలోచనలు ఉంటాయి, ఉమ్, వైవిధ్యమైన టేస్ట్లు ఉంటాయి, వైవిధ్యమైన ప్రవర్తన ఉంటుంది. మరి ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది ఉమ్, అన్నదాన్ని మళ్ళీ మనం ఏమంటాం, సృష్టి ఆయన ఇచ్చాడంతే. దట్స్ ఇట్. ఉమ్, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. correct. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పెక్ట్ అన్నది స్టార్ట్ అయితే అమ్మా, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మంచి చెడు అనేది మనం విశ్లేషిస్తూ ఉంటాం, ఉమ్, ఉమ్, ఆలోచిస్తూ ఉంటాం. అవును. లేదు అనేసరికి అది లేనప్పుడు ఏంటంటే నీకేం తెలియదు పో అని తీసేస్తూ ఉంటాం. 100కి నాకు తెలిసి 80% అలాగే బిహేవ్ చేస్తారు. అందుకే ప్రాబ్లమ్స్. అవును. తప్పులేదు, విను, విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకున్నావు లేదు, లేదా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా చిన్న తేడా. డిస్కషన్ ఈస్ వై నాట్ దిస్, ఉమ్, ఆర్గ్యుమెంట్ దిస్ ఇస్ దిస్, దట్స్ ఇట్. ది వర్డ్స్ ఆర్ ద సేమ్. వై నాట్ దిస్ ఇస్, అంతే. ఉమ్, మేక్స్ ద హోల్ డిఫరెన్స్. సింపుల్. నేను అది పాటిస్తాను. ఉమ్, నాకు నచ్చుతుంది, నీకు నచ్చదు. నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు, దాని గురించి నాకు నచ్చిందంటే ఎందుకు నచ్చింది. ఇవి కూర్చున్న తర్వాత మనం బీ జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అప్. ఐ మే బీ రాంగ్, రైట్. యూ మే బీ రైట్, ఆర్ యూ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. ఇట్ ఈస్ నాట్ ఇక్కడే నువ్వు రైటా నేను రైటా అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దాని తర్వాత జీవించాల్సింది, ఉండాల్సింది మన ఇద్దరమే. సో దానికి ఇప్పుడే మనం క్లియర్ కట్గా ఒక ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకుంటే, నువ్వు ఆ వేళ నేను అన్నది వద్దు. గతం గత భగవద్గీతలోనే చెప్పారు, వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్ దట్ డే, అవును. యూ కెనాట్ చేంజ్ దట్ టైం. బీ హ్యాపీ నౌ. ఓకే, ఆ వేళ అనుకున్నాం, ఓకే ఫైన్, లీవ్ ఇట్. ఉమ్, లెట్స్ నెక్స్ట్ టైం మళ్ళీ అప్పుడు మనం ఒక దీని గురించి ఒక అరగంట చర్చించుకున్నామేమో, ఈసారి 1 గంట చర్చించుకుందాం. లెట్స్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ డిస్కషన్. సింపుల్. వినడానికి చాలా ఐడియలిస్టిక్ గా ఉంది సార్. ఇట్ It క్యాన్ was- బి ఫాలోడ్, బట్ It can be ఓపిక followed. ఉండాలి. ఓపిక చాలా అవసరం సార్. ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవాలి. అండ్ నేను బాగా నమ్మేది ఏంటంటే ఫస్ట్ గౌరవం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఎవర్ ఫార్మాట్ అది ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ హూఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మామూలుగా మనం ఒక లెటెస్ట్ థింగ్ ఒక క్యాబ్లో కూర్చున్నాం అనుకోండి, ఆ స్టీరింగ్ దగ్గర ఉన్న డ్రైవర్ని గారిని కూడా మనం మర్యాద ఇవ్వాలి. అవును. ఆయన గట్టిగా ఏమైనా అనుకుంటే ఇటు అటు తిప్పేటట్టు అయిపోయాం. సో రెస్పెక్ట్ హిమ్ బికాస్ హీ హ్యాస్ సో మెనీ టెన్షన్స్. అతను ఫాస్ట్గా వెళ్తున్నాడంటే మనం మ్యాక్సిమం ఏం రిక్వెస్ట్ చేస్తాను, నాన్న ఇంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో వెళ్ళినా, ఓ అరగంట లేట్ అయినా ప్రాబ్లం లేదు, హీ విల్ లిసన్. రెస్పెక్ట్ అంటే అర్థం చేసుకోవడం, అంతే కదా సార్. అంతే. అంతే.
ఏయ్ వెళ్ళు ఇలా అన్నాం అనుకోండి, అది చూస్తాడు, అయిపోయాం. కానీ మీ అంత గంభీరమైన కంఠంలో సార్ ఓ నిదానం ఉంది. ఓ నిదానం, ఒక బేసిక్ బేసిక్ ఇన్‌బిల్ట్ ఇది. ఇన్బిల్ట్ ఇది, హ్మ్. డిఫాల్ట్ అది బేసిక్లీ. సో ఇప్పుడు ఒక్కొక్కసారి అది అనిపిస్తుంటుంది మా మంచితనం అన్నది, అంటే ఇవాళ ఉన్న కాలంలో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ బ్యాడ్ అనేది అది వస్తూ ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది సార్ అలా? అంటే మీరు ఎక్కువ అడ్జస్ట్ అయ్యి కొన్ని అడ్జస్ట్ కొన్ని అయ్యి మనం ఒకటి అడ్జస్ట్ అయినప్పుడు అది వస్తూ ఉంటుంది. వన్స్ యూ అడ్జస్ట్ అయిపోయి వచ్చేసరికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద అవును, ఉంటుంది. అంతే కదా. అదొకటి. ఎవరికైనా సహాయం చేసిన తర్వాత ఏమైపోతుందంటే అది ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఏ రూల్ దట్ ప్రతిసారి వారు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడల్లా మనం చేయాల్సిన ఒక కండిషన్ లాగా. అవును. అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. తను అదే చెప్తూ ఉంటుంది, ఏమండి మీరు హెల్ప్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, గుడ్, తప్పే లేదు. బట్ ఓపెన్గా చెప్తున్న సీక్రెటా, ఓపెన్గా చెప్తున్న విషయం ఏంటి, దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ యూ అని. అది మీరు నేర్చుకోండి అని. అందుకే నో అని చెప్పడం కూడా చాలా కష్టం అమ్మ. హ్మ్. అది నేర్చుకోవాలి. అవును. ఈ వయసులో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. హ్మ్. ఈ మధ్య చెప్పిన ఒక 4 నోలు చెప్పండి సార్. అంటే క్యారెక్టర్స్ కావచ్చు, లేదు మీకు సినిమాలకి నో అని చెప్పనమ్మా. ఆ! సినిమాలకి ఎందుకంటే నాకు అది తపన. హ్మ్. తపన డెఫినెట్లీ. ఎందుకంటే నేను అందరికీ తెలిసిన ఒక 7½ ఇయర్ ప్రైమ్ ఏజ్‌లో ఉన్నప్పుడు నాకు పని లేదు. కాదు, అది చాలా అసలు అర్థం చేసుకోలేని విధంగా ఉంది. అది అసలు లేకుండా ఎలా ఉంటుంది సార్? అసలు లేకుండా అని కాదమ్మా. ఎలాగైపోయిందంటే 365 రోజులు అవును. ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పడిన తర్వాత మీరు జనరలైజ్డ్‌గా ఏముంటుంది, అట్‌లీస్ట్ 300 రోజులు మీరు పని చేస్తారు కదా! హ్మ్. మినిమమ్ అనుకోండి. అవును. 10 రోజులు, 15 రోజులు పని చేసి మిగతా రోజులు ఖాళీ ఉంటే అది పనున్నట్టా, పని లేనట్టా? మీరు నాకు సమాధానం చెప్పండి. పని లేనట్టే సార్. దట్స్ పని వాట్ లేనట్టే. ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్. అండ్ నిజానికి ఆ రోజుల్లో రెమ్యూనరేషన్స్ కూడా అంత ఎక్కువ కాదు. చాలా తక్కువ. ఇప్పుడైతే లక్షల్లో మాట్లాడుతున్నారు. మినిమమ్ అసలు నిన్న మొన్నొచ్చిన వాళ్ళు రోజుకి 2,00,000 అలా 1,00,000 అలా అడుగుతున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కదా సార్. ఈవెన్ గాయకులకు కూడా మేము మొన్ననే అనుకున్నాం ఈ మాట. సో, ఇప్పుడు మేము కొంచెం ఏమైనా అంటే, గురువుగారు మీరు కూడా అలా అడిగితే ఎలాగండి అని వాళ్ళు ఏదో అంటుంటారు. ఏంటో అర్థం కాదు అదంతే. సరే, ఇట్స్ ఓకే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో, అందుకే నేను ఇన్ టుడేస్ వరల్డ్ ఏంటంటే, నువ్వు ఒక కమోడిటీ, ఒక వస్తువు. ఆ వస్తువుని నువ్వే మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోగలుగుతావు నీ చేతిలో ఉంది. నీ మాట తీరా, నువ్వు ఎవరైనా పెట్టి మాట్లాడిస్తావా అన్నది. దట్ ఈస్ ఆల్సో బిగ్ టాలెంట్. హ్మ్. అది. అది కష్టం సార్. అంటే కొంత ఒక విధమైన కొంచెం వాతావరణానికి అలవాటు వాతావరణం పడిపోతే అందులో కష్టం. కొంచెం అనకూడదు గానీ ఇలాగా అంటే మార్కెట్ చేసుకునే వాళ్ళు సంస్కారం లేదా అని కాదు. కానీ ఒక విధమైన సంస్కారవంతమైన పెంపకంలో కొంచెం మధ్య అలవాటు తరగతి లేదండి. కుటుంబాల్లో మనకి ఎందుకంటే ఒక ఆత్మాభిమానం కూడా ఉంటుంది కదా సార్. 100% ఉంటుందమ్మా. హ్మ్. అగైన్ అదేనమ్మా. ఇప్పుడు ప్రతి దీనికి లైక్ కాయిన్ హ్యాస్ 2 సైడ్స్ అన్నట్టు, మార్కెట్ చేసుకోవాలని అని అనుకుంటే అడగడం, పర్వాలేదు మనకు కావాల్సింది పని కదా, తప్పేముంది అని అడగడం. హ్మ్. లేదంటే మీరు అన్నారు, వద్దు మన గురించి తెలుసు కదా. నేను అలాగే ఎలా ఆలోచిస్తా అంటే, నా గురించి తెలుసు, నా కేపబిలిటీస్ ఏమిటి తెలుసు, నా నే పర్సనాలిటీ ఏమిటి తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని వెళ్ళేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అన్న భావన నాకు ఉంటుంది. ఒకానొక సందర్భంలో, పేరు ప్రస్తావించను కానీ, ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. హ్మ్. రైట్, ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేస్తున్నామో ఆపోజిట్లో నేను ఎప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్. వారి ఆఫీస్ అక్కడ ఉన్నారు అంటే ఓకే, జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా లేదా వెళ్దాం అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి, లేరండి ఆయన బిజీగా ఉన్నారు, తర్వాత రమ్మండి అని చెప్పేసారు. ఆ! ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దాన్ని ఇట్ డింట్ ఈవెన్ టచ్ మై. ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసాను. తర్వాత ఒక 2 రోజుల తర్వాత, సార్ మీరు వచ్చి వెళ్ళారా నేను, నేనేనండి, ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్, కూల్, అయిపోయినట్టు, లీవ్ ఇట్ అవుట్, వదిలేయండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కుర్రాడు వచ్చింది చెప్పి, సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్, ఓకే, ఓహో ఇలా కూడా ఉంటుందేమో. అందుకని వద్దు, హ్మ్. డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా, కట్.
అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, హ్మ్. వదిలేయడమే అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బందని కాదమ్మా. ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటే నేను ఇది తప్పు అని కూడా అనను. అదే అర్థం చేసుకోవడం. వారికేంటి డే ఇన్, డే ఔట్ లెట్ అస్ సే ఒక 6 నెలలండి, లేకపోతే సంవత్సరం అనండి, లేకపోతే 2 సంవత్సరాలండి. రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండుంటారు. ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి, చూసి, చూసి ఆయనకి విసుగొచ్చి ఉండుంటుంది. కరెక్ట్‌గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు. అనుకునే ప్రమాదం ఉంది. కరెక్టే అదే. సో, నువ్వు అలాగా ఆలోచించావనుకోండి అది తప్పుగా అనిపించదు.